ఈరోజు నిర్వహించిన మ్యాథ్స్ క్వశ్చన్స్ యొక్క ఆన్సర్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ 20 సెంటీమీటర్లు, 18 సెంటీమీటర్లు, 16 సెంటీమీటర్లు కొలతలు గల దీర్ఘఘనం నుండి 4 సెంటీమీటర్ భుజంగా గల ఎన్ని సమఘనాలు ఏర్పరచవచ్చు? మనం సమఘనాలు ఏర్పరచాలంటే వాటి యొక్క ఘన పరిమాణం ఎంతో తెలుసుకోవాలి. సో, దీర్ఘఘనం యొక్క ఘన పరిమాణం మనకు L ఇంటూ B ఇంటూ H మరియు ఘనం యొక్క ఘన పరిమాణము A క్యూబ్. ఈ యొక్క రెండు మనకు ఎన్ని ఘనాలు ఏర్పరచవచ్చో తెలుసుకోవాలంటే దీర్ఘఘనం యొక్క ఘనపరిమాణాన్ని సమఘనం యొక్క ఘనపరిమాణంతో భాగిస్తే మనకు ఆన్సర్ వస్తుంది. సో, దీర్ఘఘనం యొక్క ఘనపరిమాణము 20 ఇంటూ 18 ఇంటూ 16 మరియు సమఘనం యొక్క ఘనపరిమాణము 4 ఇంటూ 4 ఇంటూ 4. దీన్ని మనం సూక్ష్మీకరిస్తే 4 ఎక్కం 4 5 4 ఎక్కం 4 4 16 మళ్ళీ 4 ఎక్కం 4 ఎక్కం ఇక్కడ 18 5 90. కాబట్టి ఆన్సర్ 90. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. -4/9, -5/12, -7/18, -2/3లలో అతి చిన్న అకర్ణీయ సంఖ్య. మనకు అకర్ణీయ సంఖ్యలు చిన్నది పెద్దది తెలుసుకోవాలంటే వాటి యొక్క హారాలు సమానంగా ఉన్నాయి. మనకి ఇచ్చిన నెంబర్ -4/9, ఇంకోటి -5/12, -7/18, -2/3. వీటి యొక్క హారాలను సమానంగా చేసుకోవాలంటే వాటి యొక్క కాసాగు ఏముందో కనుక్కోవాలి. 9, 12, 18 మరియు 3ల యొక్క కాసాగు 3 ముళ్ళ 3 4 12, 3 6 18, 3 ఎక్కం మళ్ళీ 3 ఎక్కంతో చేస్తే 3 2 6 1 మళ్ళీ 2 ఎక్కంతో చేస్తే 2 2 2 ఎక్కం కాసాగు 3 9 9 2 18 18 2 36 కాసాగు 36. ఇక్కడ 36 రావాలంటే లవహారాలను 4చే గుణించాలి. ఇక్కడ 36 రావాలంటే లవహారాలను 3చే గుణించాలి. ఇక్కడ 36 రావాలంటే లవహారాలను 2చే గుణించాలి. ఇక్కడ 36 రావాలంటే లవహారాలను 12చే గుణించాలి. ఇప్పుడు హారాలు అన్నింటి యొక్క హారాలు మనకు 36 కాబట్టి పైన లవాలు చూద్దాం. ఇక్కడ లవం -4 16, ఇక్కడనేమో లవం -3 5 15, ఇక్కడ లవం -14, ఇక్కడ లవం -24. మనకు రుణ సంఖ్యల్లో ఏ సంఖ్య అయితే పెద్దగా ఉంటుందో అదే చిన్న సంఖ్యగా ఉంటుంది. కాబట్టి -24/36 అనేది చిన్న సంఖ్య. మనకు ఆప్షన్లో -2/3 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 90, 120 తరగతి యొక్క మార్కు. తరగతి యొక్క మార్కుకి సూత్రం ఏంది మనకు? 90 + 120/2. ఆ రెండింటి యొక్క మధ్య విలువనే తరగతి యొక్క మార్కు. 210/2 కొట్టేస్తే మనకు 105. ఇది తరగతి యొక్క మార్క్ అవుతుంది. మనకి ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ లోపల ఆన్సరు మరియు అది ఆ క్వశ్చన్ ఏ క్లాస్లో ఉంది, ఏ లెసన్లో ఉందనేది ఇక్కడ మనకు గమనించవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఒక త్రిభుజ కోణాలు ఇవ్వడం జరిగింది. అయినా ఆ కోణాలు త్రిభుజ కోణాల మొత్తం మనకు 180 అని తెలుసు కాబట్టి అక్కడ ఇచ్చిన కోణాలు x + 9 + 5x - 6 + 10x + 1 = 180 డిగ్రీస్ అని మనకు తెలుసు. ఇక్కడ సూక్ష్మీకరిస్తే x 5x 10x కలిపితే మనకు 16x, ఇక్కడ 9 - 3 + 3, ఇక్కడ ఒకటి +4 = 180. ఈ +4ని అక్కడ పంపిస్తే మైనస్ అవుతుంది కాబట్టి 176. మనం దీన్ని సూక్ష్మీకరిస్తే 16 ఎక్కం 16 ఎక్కం 16 16 ఎక్కం 16 x = 11 అవుతుంది. ఇక్కడ మనం 9xలో 11 ప్రతిక్షేపిస్తే 11 + 9 20 డిగ్రీలు, 5x మరియు 6 లోపల 11 ప్రతిక్షేపిస్తే 11 5 55, 55లో 6 పోతే 49. ఇక్కడ 10x + 1లో x ప్లస్లో 11 ప్రతిక్షేపిస్తే 11 5 110, 1 కలిపితే 111. అవి వరుసగా 20 49 111 ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఒక చతుర్భుజం నందలి 4 కోణాల మధ్య నిష్పత్తి. సో, మనకు నిష్పత్తి 2:3:5:8 అయినా వాటిలో పెద్ద కోణం అడగడం జరిగింది. ఇక్కడ మనకి ఇవి భాగాలు, మొత్తం భాగాలు ఎన్ని ఉన్నాయి? 8 + 5 + 3 + 2 టోటల్ ఎంత అవుతుంది? 18. 18 భాగాలు అనేది మనకు చతుర్భుజం నందలి కోణాల మొత్తం 360 డిగ్రీలు అని తెలుసు. అయితే మనకు పెద్ద కోణం అడగడం జరిగింది. పెద్ద కోణం అంటే పెద్ద భాగమే పెద్ద కోణం అవుతుంది. అక్కడ పెద్ద భాగం 8 కాబట్టి 8 = ఎంత? ఆన్సర్ మనకు చిన్నది వస్తుంది కాబట్టి తక్కువ/ఎక్కువ. మనం దీన్ని సూక్ష్మీకరిస్తే 18 ఎక్కం 18 2 36 0 8 2 16 160 డిగ్రీలు అవుతుంది. ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇది మనకు 7th క్లాస్లో 12th లెసన్లో వచ్చిన క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్. ఒక దీర్ఘచతురస్రం యొక్క పొడవు దాని వెడల్పు కంటే 6 రెట్లు ఎక్కువ. దాని చుట్టుకొలత 980 డిగ్రీలైన వైశాల్యం ఎంత? మనకు చుట్టుకొలతకు సూత్రం చుట్టుకొలత = 2 × L + B. ఇక్కడ 2 L మనకు L వెడల్పు కంటే 6 రెట్లు ఎక్కువ అన్నాడు కాబట్టి వెడల్పు B అయితే మనకు L అనేది 6B అవుతుంది ప్లస్ B గానే ఉంటుంది. ఇక్కడ 2 × 7B. మనకు చుట్టుకొలత ఆల్రెడీ 980 ఇవ్వడం జరిగింది. దీన్ని మనం సూక్ష్మీకరిస్తే 7 ఎక్కం 7 ఎక్కం 7 7 4 28 0
ఇక్కడ 2ని కూడా కొట్టేస్తే 2 ఎక్కం 2014 0. బి ఈజ్ ఈక్వల్ టు 70 అవుతుంది. మనకు వైశాల్యం అడగడం జరిగింది. వైశాల్యం ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఇంటూ బి కాబట్టి ఇక్కడ మనకు ఎల్ అనేది 6b ఇంటూ బి అనేది బి. 6 ఇంటూ 70 ఇంటూ 70 సూక్ష్మీకరిస్తే ఇక్కడ 7×42 420 ఇంటూ 70 2 జీరోలు 7×14 1 దశకం 7×4 28 29,400 ఆన్సర్ 2. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. x/y ఈజ్ ఈక్వల్ టు 2:3 అంటే x/y ఈజ్ ఈక్వల్ టు 2/3 అని అర్థం. ఇక్కడ మనకు x విలువ 2 y విలువ 3 అవుతుంది. అయినా మనకు 5x + 2y is to 4x + 7y ఎంత? 5x + 2y బై 4x + 7y ఎంత అని అడగడం జరిగింది. ఇందులో మనకు x విలువను y విలువను ప్రతిక్షేపిస్తే 5 ఇంటూ x విలువ 2 ప్లస్ 2 ఇంటూ y విలువ 3, అలాగే 4 ఇంటూ x విలువ 2 ప్లస్ 7 ఇంటూ y విలువ 3, 5×10 ప్లస్ 2×6 బై 6×8 ప్లస్ 7×21 ఈజ్ ఈక్వల్ టు 16/29 అనగా 16:29 ఆన్సర్ 1 అవుతుంది. ఈ క్వశ్చన్ మనకు 8th క్లాస్లో 5th లెసన్లో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రెండు సంఖ్యల లబ్దం 8,352 మరియు వాటి గాసాబా 87. కాసాగు ఎంత? మనకు సంఖ్యల లబ్దం ఈజ్ ఈక్వల్స్ టు కాసాగు ఇంటూ గాసాబా అని తెలుసు. ఇక్కడ లబ్దము 8,352 ఈజ్ ఈక్వల్ టు కాసాగు తెలియదు, గాసాబా 87 అని ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం సూక్ష్మీకరిస్తే 3 ఎక్కంలో భాగిస్తే 3 2 6 3 9 27 3 2 6 3021 3 8 24 3 4 12. ఇక్కడ 29 ఎక్కం 29 తొంబుల్ 29 ఆర్ల కాబట్టి ఆన్సర్ 96. నెక్స్ట్ క్వశ్చన్ 4096 యొక్క ఘనమూలం అంటే థర్డ్ రూట్ ఆఫ్ 4096. అదేవిధంగా 144 వర్గమూలం విలువల మొత్తం అంటే ప్లస్ √144. ఇక్కడ మనము 4096 యొక్క ఘనమూలం కనుక్కుందాం. దీన్ని మనం కర్ణాంక పద్ధతిలో వచ్చేస్తే 4 ఎక్కంలో చూద్దాం. 4 ఎక్కం 4 0 4 2 8 4 4 16. మళ్ళీ 4 ఎక్కంలో చేస్తే 4 2 8 4 5 20 4 6 24. మళ్ళీ 4 ఎక్కంలో 4 6 24 4 4 16. మళ్ళీ 4 ఎక్కంలో చేస్తే 4 ఎక్కం 4 4 6 24. మళ్ళీ 4 ఎక్కంలో చేస్తే 4 4 16. ఇక్కడ మనకు ఘనం మూలం కాబట్టి ఇక్కడ 1 2 3 ఈ మూడింటికి ఒక 4 1 2 3 ఈ 3 4లకు ఒక 4 తీసుకుంటాం కాబట్టి 4 4 16. దీని యొక్క ఘనమూలం 16 ప్లస్ ఇది 144 యొక్క వర్గమూలం మనకు 12 అని తెలుసు. ఆన్సర్ ఈ రెండింటి యొక్క మొత్తము 28 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఒక సమఘనం యొక్క పక్కతల వైశాల్యం 1296 చదరపు సెంటీమీటర్లు అయినా దాని ఘన పరిమాణం ఎంత? పక్కతల వైశాల్యము 4a² ఈజ్ ఈక్వల్ టు 1296. దీన్ని సూక్ష్మీకరిస్తే 4 ఎక్కం 4 4 ముళ్ళ 12 4 2 8 4 4 16. a² ఈజ్ ఈక్వల్ టు 324. ఇది 18 యొక్క వర్గం కాబట్టి a ఈజ్ ఈక్వల్ టు 18 అవుతుంది. మనకు ఘన పరిమాణం అడగడం జరిగింది. ఘన పరిమాణం ఈజ్ ఈక్వల్ టు a³ a³ అంటే 18 క్యూబ్ 18 క్యూబ్ అంటే 18 స్క్వేర్ ఇంటూ 18. ఆల్రెడీ మనకు 18 స్క్వేర్ 324 అని తెలుసు కాబట్టి ఇంటూ 18. ఇక్కడ వచ్చింది మనకు 324 18 స్క్వేర్. నెక్స్ట్ దీన్ని మల్టిప్లికేషన్ చేస్తే ఇక్కడ 18 4 72 2 7 దశకిలం 18 2 36 36కి 7 కలిపితే 43 4 దశకిలం 18 ముళ్ళ 54 54 4 కలిపితే 58 5832 ఆన్సర్ అవుతుంది. ఇక్కడ ఒకవేళ a² యొక్క ఇక్కడ మన a² 324 వచ్చింది కదా, దీన్ని ఏ విధంగా వర్గమూలం తీయాలని తెలియకుంటే ఇంతకుముందు క్వశ్చన్స్కి మనం చేసినాం కదా, కారణాంకాలుగా విడగొట్టి వర్గమూలాన్ని కనుక్కోవాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఒక టీవీ ప్రకటన వేల 15,000, దాని అమ్మిన వేల 10,500 అయిన రుసుము శాతం ఎంత? మనకు రుసుము శాతం ఈజ్ ఈక్వల్ టు రుసుము బై ప్రకటన వేల ఇంటూ 100. ఇక్కడ మనకు రుసుము ఎంత ఇవ్వడం జరిగిందంటే ప్రకటన వేల మైనస్ మనకు అమ్మిన వేల రుసుము వస్తుంది. ఇక్కడ ప్రకటన వేల 15,000 ఇంటూ 100. 15,000లో 10,500 తీసేస్తే మనకు 4,500 డివైడెడ్ బై 15,000 ఇంటూ 100. దీన్ని మనం సూక్ష్మీకరిస్తే ఈ 2 జీరోలు ఈ 2 జీరోలు ఈ ఒక 0 ఈ ఒక 0 15 ఎక్కం 15 ముళ్ళ 45 0. రుసుము శాతం ఈజ్ ఈక్వల్ టు 30% అవుతుంది. ఆన్సర్ 1. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఒక త్రిభుజం ఎత్తు భూమికి 2 రెట్లు. ఒకవేళ మనం ఈ త్రిభుజం ఇలా ఉందనుకుంటే ఇది ఎత్తు అవుతుంది. భూమి b అనుకుంటే ఎత్తు అనేది 2b. ఇక్కడ త్రిభుజ వైశాల్యం 620 చదరపు సెంటీమీటర్లు అయినా త్రిభుజం భూమి పొడవు సెంటీమీటర్లో అడగడం జరిగింది. మనకు త్రిభుజ వైశాల్యం ఈజ్ ఈక్వల్ టు 1/2 b ఇంటూ h భూమి ఇంటూ ఎత్తు. ఇక్కడ 1/2 భూమి b ఇంటూ ఎత్తు
2b కాబట్టి మనకు వైశాల్యము 625 ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం సూక్ష్మీకరిస్తే 2 ఎక్కం 2 ఎక్కం 600 ఇక్కడ 625 625 ఈజ్ ఈక్వల్ టు బి స్క్వేర్. మనము రెండు వైపులా వర్గమూలం చేస్తే బి ఈజ్ ఈక్వల్ టు 25 అవుతుంది. ఇక్కడ భూమి 25 సెంటీమీటర్లు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఒక త్రిభుజంలోని కోణాల నిష్పత్తి 1:3:5 అయినా అది ఏ రకమైన త్రిభుజం? ఇక్కడ మొత్తము 5 + 3 + 1 మొత్తం 9 భాగాలు అవుతుంది. 9 భాగాలు ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీలు అని మనకు తెలుసు. అయితే ఒక భాగం అనేది మనకు 9 ఎక్కం 9 2 18 కాబట్టి 20 డిగ్రీలు అవుతుంది. మనకు ఆ కోణాలు వరుసగా ఒక భాగం 20, ఇక్కడ 3 భాగాలు 3 2 6 60, 5వ భాగం అనేది 100 డిగ్రీలు అవుతుంది. ఇక్కడ మనకు 90 కన్నా ఎక్కువ డిగ్రీలు వచ్చింది కాబట్టి అది అధిక కోణ త్రిభుజం అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. త్రిభుజం యొక్క బాహ్య కోణాల మొత్తం డైరెక్ట్ మన త్రిభుజం యొక్క బాహ్య కోణాల మొత్తం 360 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ క్వశ్చన్ మనకు 7th క్లాస్లో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్. మిస్టర్ ఏ ఒక సెకనులో 1.2/3 మీటర్ల నడవగలడు. అంటే 1.2/3 అంటే 3 ఎక్కం 3 5/3 మీటర్లు అని అర్థం. నడవగలడు. ఆయన 12 నిమిషాలు అతను నడిచే దూరం ఎంత? అంటే ఒక సెకనులో 5/3 మీటర్లు 5/3 మీటర్లు నడవగలడు. అయినా 12 నిమిషాలు 12 నిమిషాలకు మనకు ఒక నిమిషానికి 60 సెకండ్లు కాబట్టి 12 నిమిషాలకు 12 × 60 సెకండ్లు అవుతుంది. ఆ 12 × 60 సెకండ్లకు ఎన్ని మీటర్ నడవగలదని క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకు ఆన్సర్ అనేది ఎక్కువ వస్తుంది కాబట్టి ఎక్కువ బై తక్కువ మనం సూక్ష్మీకరిస్తే 3 ఎక్కం 3 12 ఆన్సర్ 5 × 4 × 60 5 4 20 × 60 2 0 6 12 1200 మీటర్లు ఆన్సర్ 4 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. దీర్ఘఘనాకృతిలో ఉన్న పాత్ర 50 సెంటీమీటర్ల పొడవు 25 సెంటీమీటర్ల వెడల్పు కలిగి ఉన్నది. దానిలో 20 లీటర్ల నీటి నింపుటకు ఎంత ఎత్తు కలిగి ఉండాలి? ఇక్కడ మనం ఒక దీర్ఘఘనాకృతిలో ఉన్న పాత్రను గీస్తే దీని యొక్క పొడవు అనేది 50 సెంటీమీటర్లు. ఈ వెడల్పు అనేది 20 సెంటీమీటర్లు ఇవ్వడం జరిగింది. అయితే మనకు 1 లీటరు యొక్క ఘనపరిమాణం అనేది 1000 సెంటీమీటర్ క్యూబ్కి సమానమని మనకు తెలుసు. ఆ విధంగా 25 లీటర్లకు ఎంత అవుతుందంటే 25,000 సెంటీమీటర్ క్యూబ్ అవుతుంది. అంటే ఇదే ఈ యొక్క దీర్ఘఘనం యొక్క ఘనపరిమాణం. మనకు దీర్ఘఘనం యొక్క ఘనపరిమాణం ఈజ్ ఈక్వల్ టు L × B × H కాబట్టి ఆ యొక్క కావాల్సిన దీర్ఘఘనం యొక్క ఘనపరిమాణము 25,000 ఈజ్ ఈక్వల్ టు L మనకు 50 మరియు B 25 H అనుకుందాం. దీన్ని మనం సూక్ష్మీకరిస్తే 0 0 25 ఎక్కం 25 25 ఎక్కం 25 2 0లు 5 ఎక్కం 5 2 10 0 H ఈజ్ ఈక్వల్ టు 20 సెంటీమీటర్లు అవుతుంది. ఇక్కడ మనం ఇంపార్టెంట్ 1 లీటర్ ఈజ్ ఈక్వల్ టు 1000 సెంటీమీటర్ క్యూబ్ అని గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 8 రాశుల అంకగణిత మధ్యమం 42గా లెక్కించబడింది. అట్లు లెక్కించుటలో 67ను 27గా పొరపాటుగా తీసుకున్నారు. అయినా సరైన అంక మధ్యమం ఎంత? అంక మధ్యమం ఈజ్ ఈక్వల్ టు రాశుల మొత్తం బై రాశుల సంఖ్య. ఇక్కడ మనము 67ను పొరపాటుగా 27గా తీసుకోవడం జరిగింది. అంటే మనము వీటి యొక్క భేదం అయిన 40 తక్కువగా తీసుకోవడం జరిగింది. అంటే రాశుల మొత్తంను 40 తక్కువగా తీసుకున్నాం. సో సరైన విలువ ఎంత అవుతుందంటే రాశుల మొత్తము ఈ తక్కువ తీసుకున్న 40ని యాడ్ చేస్తే అసలైన మొత్తం అవుతుంది రాశుల సంఖ్య. మనకు ఈ యొక్క హారాన్ని విడదీసి రాస్తే రాశుల మొత్తము ఈజ్ బై రాశుల సంఖ్య ప్లస్ 40 బై రాశుల సంఖ్య ఈజ్ ఈక్వల్ టు రాశుల మొత్తం బై రాశుల సంఖ్య. ఆల్రెడీ మనకు 47 అంకగణితం అని ఇవ్వడం జరిగింది. 42 ప్లస్ 40 బై రాశుల సంఖ్య 8 అని తెలుసు. దీన్ని మనం సూక్ష్మీకరిస్తే 8 ఎక్కం 8 8 5 40 ఈజ్ ఈక్వల్ టు 42 ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 47 కొత్త అంకగణిత మధ్యమం అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 288 సెంటీమీటర్లు 150 సెంటీమీటర్లు కొలతలు వరుసగా పొడవు వెడల్పుగా గల ప్రదేశాన్ని పొడవు 12 సెంటీమీటర్లు వెడల్పు 50 సెంటీమీటర్ల టైల్స్తో నింపవలెనన్న ఎన్ని టైల్స్ కావాలను? అంటే ఈ యొక్క ఉపరితల వైశాల్యాలు భాగిస్తే మనకు ఎన్ని టైల్స్ అవసరమో వస్తుంది. ఇక్కడ మనకు 288 × 150 డివైడెడ్ బై 12 × 5. ఇక్కడ 50 కాదు 12 సరి చేసుకోండి. దీన్ని మనం సూక్ష్మీకరిస్తే 12 ఎక్కం 12 12 2 24 12 48 5 ఎక్కం 5 ముళ్ళ 15 0 0 24 ముళ్ళ 72 ఆన్సర్ 720. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏబీలు కలిసి ఒక పనిని 12 రోజులలో పూర్తి చేయగలరు. ఏ ఒక్కడే ఆ పనిని 20 రోజులలో పూర్తి చేసిన
బి ఒకడే ఆ పనిని ఎన్ని రోజులలో పూర్తి చేయగలడు? బి ఒకడే ఎక్స్ రోజుల్లో పూర్తి చేయగలడు అనుకుంటే ఏ మరియు బిలు కలిసి 12 రోజుల్లో పూర్తి చేయగలడని ఇవ్వడం జరిగింది. ఏ ఒక రోజు పని 1/20 అవుతుంది. బి ఒక రోజు పని 1/x అనేది వీళ్ళిద్దరూ 1/12 వంతు పని మాత్రమే చేస్తారు. దీన్ని మనం సూక్ష్మీకరిస్తే ఈ 1/20ని అక్కడ పంపిస్తే 1/x ఈజ్ ఈక్వల్ టు 1/12 మైనస్ 1/20 అవుతుంది. ఇక్కడ 1/x ఈజ్ ఈక్వల్ టు కాసాగు మనకు 60 అవుతుంది. 12 5లు 60 మైనస్ 20 ముళ్ళ 60 కాబట్టి. నెక్స్ట్ 5లో 3 పోతే 2/60. దీన్ని మనం సూక్ష్మీకరిస్తే 2 ఎక్కం 2 ముళ్ళ 6 0. 1/x ఈజ్ ఈక్వల్స్ టు 1/30. అడ్డగుణాకారం చేస్తే x ఈజ్ ఈక్వల్స్ టు 30 రోజులు. ఆన్సర్ 30 రోజులు అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో x/5 మైనస్ x/6 ఈజ్ ఈక్వల్ టు 4 అయిన x ఎంత? ఇక్కడ మనం 5 6ల కాసాగు 5 6ల 30. ఇక్కడ 6x మైనస్ 5x ఈజ్ ఈక్వల్ టు 4. 6xలో 5x పోతే x/30 ఈజ్ ఈక్వల్ టు 4. x ఈజ్ ఈక్వల్స్ టు 3 4 12 120 అవుతుంది. ఆన్సర్ 3. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ రూట్ 1369 ప్లస్ అండర్ రూట్ ఆఫ్ 0.60615 ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 37.25. ఇక్కడ మనకు రూట్ 1369 యొక్క రూట్ అనేది 37 అవుతుంది. ప్లస్ అండర్ రూట్ ఆఫ్ 0.0615 ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 37.25. ఇక్కడ ప్లస్ ఉన్న 37 అక్కడ వెళ్తే మైనస్ అవుతుంది. 37.25లో 37 తీసేస్తే మనకు 0.25 అవుతుంది. ఇక్కడ మనకు 0.0615 ప్లస్ ఎక్స్ ఉంది. ఇది ఇక్కడ రూట్ వెళ్ళిపోవాలంటే మనం ఇరువైపులా వర్గం చేయాలి. ఇరువైపులా వర్గం చేస్తే ఇక్కడ ఈ రూట్ ఈ వర్గం కొట్టివేయబడుతుంది. ఇక్కడ మనకు మిగులుతుంది 0.0615 ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 25 యొక్క వర్గము 625. మనకు 2 పాయింట్లు ఉన్నాయి కాబట్టి వర్గంలో మనకు 4 పాయింట్లు అవుతాయి కాబట్టి ఎడమ వైపుకు 4 అంకెలు జరగాలి కాబట్టి 0.0625. ఇక్కడ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ ప్లస్ ఉన్నది అక్కడ మైనస్ అవుతుంది. మైనస్ 0.0615 తీసేస్తే 5లో 5 వెళ్తే 0, 2లో 1 పోతే 1, 6లో 6 పోతే 0, 0.0. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మనకు 0.001 అవుతుంది. దీన్ని మనం భిన్న రూపంలో రాస్తే 1/3 సున్నాలు పాయింట్ తర్వాత 3 సున్నాలు ఉన్నాయి కాబట్టి 3 సున్నాలు అంటే 1/1000. ఆన్సర్ 4 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. త్రిభుజం ఏబిసిలో సి వద్ద లంబకోణం కలదు. మనం త్రిభుజం గీసుకుంటే ఇక్కడ ఏబిసిలో సి వద్ద లంబకోణం కలదు. నెక్స్ట్ సిడి అన్నది ఏబికి లంబం. ఏబికి లంబం అంటే ఇక్కడ డి అనే బిందువు కలదు. అంటే సిడి అనేది ఏబికి లంబం మరియు యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 35. ఇక్కడ యాంగిల్ ఏ అనేది 35 అని ఇవ్వడం జరిగింది. అయినా యాంగిల్ బీసీడీ ఎంత? బీసీడీ అంటే బీసీడీ అంటే ఇది ఎంత అని అడగడం జరిగింది. ఇక్కడ మనం ఫస్ట్ త్రిభుజం ఏబిసిలో గమనిస్తే ఏబిసి మనకు ఏబిసిలో ఒక కోణము ఏ అనేది 35 ఉంది, ప్లస్ సి లంబకోణం కాబట్టి 90 ఉంది, ప్లస్ బి మనకు తెలియదు యాంగిల్ బి ఈజ్ ఈక్వల్స్ టు 180. ఇక్కడ యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు 180 మైనస్ వీటి యొక్క మొత్తము 125 కాబట్టి యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు 180లో 125 పోతే 55 డిగ్రీలు అవుతుంది. ఇక్కడ యాంగిల్ బి 55 డిగ్రీస్. నెక్స్ట్ మనం త్రిభుజం సిడిబిలో గమనిస్తే మనకు డి అనేది 90 డిగ్రీలు ప్లస్ బి అనేది 55 డిగ్రీలు వచ్చింది, ప్లస్ మనకు కావాల్సిన సి అంటే ఇక్కడ ఏంది యాంగిల్ బిసిడి అని అర్థం ఈజ్ ఈక్వల్ టు ఆ త్రిభుజంలోని మొత్తం కోణాల మొత్తం 180 డిగ్రీలు కాబట్టి 180. వీటి యొక్క మొత్తము 145 ప్లస్ యాంగిల్ సి ఈజ్ ఈక్వల్స్ టు 180. యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు 180లో 145 పోతే 35 డిగ్రీలు అవుతుంది. కాబట్టి యాంగిల్ సి అనేది 35 డిగ్రీలు. ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 3 రకాల నూనెలు 42 లీటర్లు, 28 లీటర్లు, 70 లీటర్లు ఉన్నాయి. ఈ మూడింటిని ఖచ్చితంగా కొలవడానికి కావాల్సిన కొలపాత్ర యొక్క గరిష్ట ఘనపరిమాణం. గరిష్ట ఘనపరిమాణం కావాలి కాబట్టి 42, 28 మరియు 70ల గాసాబా అనే మనకు ఆన్సర్ అవుతుంది. వీటి యొక్క గాసాబా కనుక్కుందాం. ఫస్ట్ 42ను 28తో భాగిస్తే 28 ఎక్కం 28, 12లో 8 పోతే 4, 3లో 2 పోతే 1, 28, 14 2ల 28. నెక్స్ట్ 70ని 14తో భాగిస్తే 14 5 70 కాబట్టి మనకు గాసాబా 14 అవుతుంది. కావాల్సిన ఆన్సర్ 14 లీటర్లు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 12 సంవత్సరాల తర్వాత దేవసేన వయస్సు ప్రస్తుత వయస్సుకు 4 రెట్లు అయినా ఆమె ప్రస్తుత వయస్సు ఎంత? మనము దేవసేన యొక్క ప్రస్తుత వయస్సు ఎక్స్ అనుకుంటే 12 సంవత్సరాల తర్వాత తన యొక్క వయస్సు ఎక్స్ ప్లస్ 12 అవుతుంది. ఈ వయస్సు 12 సంవత్సరాల తర్వాత ఉన్న ఈ వయస్సు అనేది ప్రస్తుత వయస్సు అయిన ఎక్స్కు 4 రెట్లు ఉంది అని ఇవ్వడం జరిగింది. దీన్ని మనం సూక్ష్మీకరిస్తే 12 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అక్కడ వెళ్తే 4x మైనస్ ఎక్స్, 12 ఈజ్ ఈక్వల్ టు 3x.
ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మనం దీన్ని సూక్ష్మీకరిస్తే 3 ఎక్కం 3 నెల 12 కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4. మనకు కావాల్సింది కూడా ప్రస్తుత వయసు ఎక్స్ కాబట్టి ఆన్సర్ 2 అంటే సెకండ్ ఆప్షన్ 4 ఆన్సర్ 4 సంవత్సరాలు.